శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో 3 రాజధానుల బిల్లు సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన నోరు విప్పారు. కెమెరాలు కట్ చేశాక జరిగిన పరిణామాలపై తొలిసారి మాట్లాడారు. 3 రాజధానుల బిల్లు సమయంలో ఓ మంత్రి తనపై చేయి చేసుకున్నారని, మరో మంత్రి తనను దూషిస్తూ పుట్టకను నిందించారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలి సిబ్బందిని తన దగ్గరకు రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని వివరించారు. వైసీపీ సభ్యులంతా తన మీదకు వచ్చారని, బెదిరింపులకు ప్రలోభాలకు పాల్పడ్డారని తెలిపారు. తాను పేదవాడిని కాబట్టి, డబ్బు లేదు కాబట్టి బతుకు తెరువు చూపిస్తామని ప్రలోభ పెట్టారని, శాసన మండలిని రద్దు చేస్తామని బెదిరించారని అన్నారు. తనకున్న అధికారంతో 3 రాజధానుల బిల్లును ఆమోదించలేదని షరీఫ్ చెప్పారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా ధర్మం వైపు నిలిచానని అన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వ్యతిరేకించిన ఆ ఓటింగ్ ప్యాటర్న్ దృష్టిలో పెట్టుకుని మరి ఎవరైతే వామపక్షాలు కానీ బీజేపీ వాళ్ళు కానీ న్యూట్రల్ గా ఉండిపోయారో, అటు సమర్థించకుండా ఇటు వ్యతిరేకించకుండా ఉండిపోయారో అవన్నీ పరిగణలో తీసుకుని ఆనాడు మరి నాకు చెప్పే పరిస్థితి ఇప్పుడు చెప్పడం బాగుండేదేమో కానీ ఏ రకంగా బెదిరించాలో ఆ రకం బెదిరించారు. వాళ్ళందరూ కూడా ధనవంతులు, కోటీశ్వరులు. వాళ్ళ మీద కేసులు పెడితే సుప్రీంకోర్టులో వాదించుకుంటారు, హైకోర్టులో వాదించుకుంటారు. నీకు ఎక్కడ డబ్బు ఉంది, నువ్వు ఎలాగ బతకగలుగుతావు, నిన్ను అంతం చూస్తావు అని కూడా బెదిరించారు. ఆ రకంగా డబ్బులతో కానీ, పదవులతో కానీ, ఉద్యోగాలతో కానీ అన్ని రకాలుగా చెప్పారు. నేను ఒకటే చెప్పాను, ఏదైనా చేయాలనుకుంటే నేను రూల్ ప్రకారంగా చేస్తాను, దేనికి తలొగ్గే పరిస్థితి లేదు, రూల్ ఎలాగుంటే అలా చేస్తాను, మీరు నా మీద ఒత్తిడి తీసుకురాకండి అని గట్టిగా చెప్పిన తర్వాత అయితే రూల్ ప్రకారంగా చేయండి, మీరు అయితే ఆమోదించండి, లేకపోతే రిజెక్ట్ చేయండి అని చెప్పారు. అలా కూడా భయపెట్టించారు. నాకు ఎవరైతే అక్కడ శాసనమండలిలో నాకు ఉండే సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ సిబ్బందిని కూడా నా దగ్గర రాకుండా, ఎటువంటి సలహాలు ఇవ్వకుండా, ఎటువంటి సూచనలు ఇవ్వకుండా నా దగ్గరికి పునిబడిలో కనబడకుండా చేశారు. మరి తెలుగుదేశం పార్టీ పరంగా అచ్చెన్నాయుడు గారు కానీ, అదే రకంగా సత్యప్రసాద్ గారు కానీ నా దగ్గరకు వచ్చి కలిసి మాట్లాడిన వెంటనే మళ్ళీ తండోపదండాలుగా వాళ్ళందరూ వచ్చేసేవారు. ఒక్క ముఖ్యమంత్రి తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చి నా రూమ్ లో కూర్చొని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా అల్లాహ్ దయ వల్ల నమాజ్ చేసుకుని అల్లాహ్ని ప్రార్థించుకుని అల్లా సత్యం వైపు ఉండే రకంగా నా కాలం నిలకడిచాయి, సత్యం వైపుని తీర్పు చెప్పే రకంగా నిర్ణయం తీసుకునేలో నన్ను ఆ బలపరిచే ధైర్యాన్ని ప్రసాదించి నేను నమాజ్ చేసుకుని ఆనాడు కూర్చొని ఆ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే ఏ రకంగా ప్రవర్తించారో ఆ రోజు కనుక విజువల్స్ ఉంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు కూడా నమ్మేవాళ్ళు కాదు. కుర్చీల మీద ఎక్కారు, బెంచీల మీద ఎక్కారు, నా టేబుల్ దగ్గరకు వచ్చారు, నానా మాటలు చెప్పారు, ఏకవచనంతో మాట్లాడారు, తిట్లు తిట్టారు. నేను బయటకు వచ్చేటప్పుడు మరి బచ్చుల అర్జునుడు పాపం, అదే రకంగా మన అశోక్ బాబు గారు వీళ్ళందరూ నాకు తోడుగా వచ్చి బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా వచ్చేటప్పుడు, నన్ను బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైతే ఒక మంత్రి ఉన్నారో ఆయన మంత్రి నా కులం పేరుతో కాకుండా నా పుట్టుక మీద కూడా ఆయన మరి మాట్లాడాడు. మాట్లాడటం కాదు, నా గుండెల మీద చేతులతో కొట్టాడు. ఆ రకమైన పరిస్థితులు కేవలం సత్యం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, ప్రజల పక్షాన నిలబడ్డ చంద్రబాబు నాయుడు కోసం సహించి ఓర్పుతో సహనంతో మళ్ళీ బయటకు వచ్చి సభా గౌరవం పోకూడదు, సభా గౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద ఎవరి మీద కక్ష పెట్టుకోకుండా